నమస్కారం సిడిఎన్ కబర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. దేశం కోసం ప్రాణత్యాగాలను అర్పించిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో ఆర్డీఓ లక్ష్మీ నరసింహం వెల్లడి. రిపబ్లిక్ డే సందర్భంగా రామూర్తిపేటలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్రమని వెల్లడి. ది కావలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న లేబర్ ఆఫీసర్ వరకృపాదానం. ఈ నెల 27 నుండి 30 వరకు జేబీ ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు నారాయణ, రాఘవరావు, అచ్చెన్నాయుడు మీడియాతో టోర్నమెంట్ నిర్వాహకుల వెల్లడి. రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ లక్ష్మీ నరసింహం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుకూరు సత్యనారాయణ, తహసీల్దార్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆర్డీఓ లక్ష్మీ నరసింహం రెవెన్యూ డివిజనల్ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థినులు చేపట్టిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతర బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారి మురళీమోహన్, నాయకులు రామకోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మందికి 99 ఎకరాలు, అర్బన్ ప్రాంతంలో 6300 మందికి 173 ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి 215-16 సంవత్సరాల నుండి ప్రారంభం కాబడింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని బీపీఎల్ కుటుంబాల వారికి వరకు ఉద్దేశింపబడింది. నిర్మాణ పూర్తి వ్యయం 2,75,000 రూపాయలు కాగా అందులో ఎస్సీ మరియు ఎస్టీ కుటుంబాలకు 1,75,000 రూపాయలు సబ్సిడీ పోను, మిగిలిన ₹1,00,000 రుణంగా లభిస్తుంది. ఇతరుల విషయంలో ₹1,25,000 సబ్సిడీ పోను, మిగిలిన ₹1,50,000 రూపాయలు రుణంగా లభిస్తుంది. ఈ క్రమంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,250 ఇళ్లు మరియు డివిజన్లోని పరిధిలో గల ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 780 ఇళ్లు మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో అభయం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారి, సబ్ జైలర్లు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అభయం సంస్థ నిర్వాహకులు ఇలీంద్ర వెంకటేశ్వర్లు, మోహన్, రెడ్ క్రాస్ నిర్వాహకులు సుధీర్ నాయుడు, ప్రసన్నాంజనేయులు, టీడీపీ నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. రిపబ్లిక్ డే సందర్భంగా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ 4వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పాల్గొంటున్న ప్రజలందరికీ మా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున శుభాకాంక్షలు, తర్వాత అభినందనలు తెలుపుతున్నాం. మా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న పలు ప్రోగ్రాంల్లో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కూడా ఒకటి ముఖ్యంగా తీసుకొని ప్రతి ఆగస్టు 15కి, రిపబ్లిక్ డే జనవరి 26కి ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. గతంలో కూడా 3 శిబిరాలు నిర్వహించాము. ఎంతో సక్సెస్గా నిర్వహించాము. దానందరికీ కారణం ప్రజల యొక్క ప్రోత్సాహమే. వాళ్ళందరూ ముందుగా వచ్చి మేము ఇస్తామంటూ వచ్చి వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్లే సక్సెస్ అయింది. అభయం సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న
విభిన్న సేవా కార్యక్రమాల్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ ఒక కార్యక్రమం. ఈ బ్లడ్ డొనేషన్ మేము రెడ్ క్రాస్ వారు సహకరిస్తున్నాము. ప్రతిసారి కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా గణతంత్ర దినోత్సవంలో వేడుకల్లో భాగంగా ఇక్కడికి వచ్చి కావలి బ్లడ్ బ్యాంక్ వచ్చేసి మా జైలు సూపరింటెండెంట్ గారు వెంకటరెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు ఇవ్వడం, గణతంత్ర వేడుకల్ని ఈ విధంగా సెలబ్రేట్ చేయడం నిజంగా అందరికి కూడా చాలా స్ఫూర్తిదాయకం. కావలి పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన కావలి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు గత కొన్ని సంవత్సరాలుగా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఎంతోమంది టౌన్లో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, యువకులను కావచ్చు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని మోటివేట్ చేసి ఈ గత వారం నుంచి చూస్తూ ఉన్నాం. టౌన్లో ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకొని ఇంతమందిని ఈరోజు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని తీసుకొచ్చుకొని వాళ్ళని బ్లడ్ డొనేట్ చేయించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా సేవా సంస్థల వాళ్ళు, మిగతా వ్యాపారస్తులు వాళ్ళకు ఉన్న టయాన్ని, వాళ్ళకు ఉన్న బిజినెస్ టైంలో కొంత టైంని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థ వారు 4వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ ఆయన ప్రోత్సహిస్తున్నట్టు ఆయన కస్టమర్స్, వ్యాపార వర్గాలు అయితే కానీ, ఫ్రెండ్స్ అయితే కానీ కూడా ఈవీఎస్ చెప్పగానే కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నందుకు ఆ వ్యాపార వర్గాల వారికి మరియు ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఏర్పడిందంటే దానికి వెనక మేధా మస్తాన్ రావు గారి కృషి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆయన ఎంతో కృషి చేసి ఈ కావలికి బ్లడ్ బ్యాంక్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్కి, తద్వారా దాని ద్వారా ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థకి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మేధా మస్తాన్ రావు గారికి కూడా కావలి పట్టణ ప్రజల తరఫున ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్యాస్ కనెక్షన్ లేని ప్రతి ఒక్కరికి నూతనంగా కనెక్షన్లను మంజూరు చేయడం జరుగుతుందని హెచ్పీ గ్యాస్ నిర్వాహకులు మొగల్ సలీం బేగ్ తెలిపారు. ఈ మేరకు స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయం వద్ద సంబంధిత విషయంపై ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. భారత ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థలు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మరియు సహజ వనరులను కాపాడుకోవడానికి అని చెప్పి ఈ వారోత్సవాలు ప్రకటించారు. 16 నుండి 31 దాకా ఈ సంవత్సరం దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాం. కావలి హెచ్పీ గ్యాస్ తరపున మేము మా కన్స్యూమర్లందరికీ దీని గురించి వివరాలు చెప్పి గ్యాస్ జాగ్రత్తగా వాడాలి, దీనివల్ల మనం పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకుందాం, గ్యాస్ లేని వాళ్ళందరికీ గ్యాస్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకువెళ్తూ ఇవాళ రెడ్ క్రాస్ ఆఫీస్లో ఉన్న మా కస్టమర్లందరికీ మరియు కొంతమంది గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఇస్తామని చెప్పి మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ సేవలో చేసిన ఇంకెవరన్నా ఏమన్నా వాళ్ళకి కావాల్సిన వివరాలు అందిస్తే సంబంధిత గ్యాస్ ఆఫీసులకు వెళ్తే వాళ్ళకి వెంటనే కనెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా గ్యాస్ లేని వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పట్టణంలోని రామూర్తిపేటలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నారాయణ, జగదీష్ రెడ్డి, కుందుర్తి కామయ్య, ప్రసన్నాంజనేయులు, రాజశేఖర్, జంపాని రాఘవులు, షాహుల్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగఫలమే దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. దేశమంతా అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా గణతంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ డే అని 67వ రిపబ్లిక్ డే అని జరుపుకుంటున్నారు. ఎంతోమంది మహానుభావుగా త్యాగపరితం ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణం. అటువంటి మహనీయులందరినీ తలుచుకొని వారి యొక్క ఆశయాన్ని మనం కూడా ముందుకు తీసుకొని పోవాలని ప్రతి ఒక్కరు, విద్యార్థులు కానించి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకోవాలా. అదేవిధంగా మన భారతదేశం అభివృద్ధి పథంలో పోగా, ఆర్థికంగా ముందుండగా, ఇండస్ట్రియల్గా ముందుండగా, వ్యవసాయ రంగంలోనూ ముందుండగా,
అన్నిటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రంగాల్లో కూడా భారతదేశం బాగా ముందుండాలని, అందరూ మన భారతదేశం బాగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఆ పనికి పూనుకున్నప్పుడే మనం ముందుకు పోతాము. గాంధీ గారి అదేవిధంగా గాంధీ గారితో ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్ర పోరాటాలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం మర్చిపోకుండా మన దేశ అభివృద్ధికి మనమంతా కూడా కట్టుబడి పాటుపడదామని ఈరోజు మనసాగా కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 67వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సాంబశివరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజలక్ష్మి, ఆర్ఐ శ్రీనివాసులు, విఆర్ఓలు శ్రీనివాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వెంగళనగర్లో ఉన్న విశ్వశాంతి పాఠశాలలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దేవినేని రమణయ్య, టీడీపీ నాయకులు గంగనేని వెంకటేశ్వర నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని వెంగళరావు నగర్లో ఉన్న సోమశిల కార్యాలయంలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమశిల డిఈ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మధుబాబు నాయుడు, మధురెడ్డి, ఇరిగేషన్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. మనం 67వ గణతంత్ర దినోత్సవంలోకి అడుగుపెట్టాం. ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ప్రేమించినప్పుడే మన కన్న తల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో అంతకన్నా దేశాన్ని ముఖ్యంగా ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా దేశాన్ని ప్రేమించినప్పుడే, మన దేశం పురోగతిలో ఉన్నప్పుడే మనం కూడా పురోగతిలో ఉన్నట్టు. దేశానికి రైతు ఏ విధంగా వెన్నుముకో మన భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, మన నెల్లూరు జిల్లాలో కానీ రైతుల సంక్షేమం కోరే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా మనం పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 5 నెలల కాలంలోనే ఎంతో స్పీడ్గా కాలువం చేయించి ఈరోజు రైతులందరూ కూడా సంతోషాన్ని నింపిన మా ఆనందానికి కారకులైన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే గణతంత్ర దినోత్సవం మన ప్రతి సంవత్సరం కూడా రైతుల కళ్ళల్లో ఆనందం మీరు చూడాలని అందరూ కూడా ఇక్కడ ఉండే ఇంజనీర్లు ఎంతో శక్తివంతంగా కాలువల మీద పోరాడి దాన్ని చేయించిన ఇంకా కూడా పనుల్ని ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు మీ బాధ్యతల్ని ఇంకా రైతులకు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న విషయం ఏంటంటే, ప్రతి రిపబ్లిక్ డేకి ప్రశంసా పత్రాలు వివిధ రంగాల్లో సేవలు, విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి ఇస్తారని మీకు అందరికీ కూడా తెలుసు కదా. అందులో మనం ఉండేటట్టుగా ట్రై చేయమని మా కొత్తగా చేరినటువంటి జేఈలు అందరికీ కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. మీ రైతులు దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక. వాళ్ళకి మనం నీరు అందించి, వాళ్ళకి పంటలు పుష్కలంగా పండి చేతికొచ్చి వాళ్ళ ఆనందాన్ని మనం ఎంతో ధారపోసం మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా. టెక్నికల్ బ్రెయిన్ ఉంది, అట్లానే ఓపిక ఉండి మనం వాళ్ళందరినీ కూడా డెవలప్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విశిష్ట సేవలు మీరు అందిస్తున్నారు కాబట్టి మీరు ఆ పురస్కారానికి అర్హులని, ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, పట్టణంలోని గాయత్రి నగర్లో ఉన్న నలంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దేశభక్తి గీతాలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వసీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మతం కాదు, గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, అన్న చేతి కన్ను కాదు, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే
आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो Nehru is our Prime Minister. President is our Rajendra Prasad. Rajendra Prasad, he is the first president. Our first Prime Minister is Jawaharlal Nehru. Yes. We have to know each and everything. By making this type of occasions, everyone, each and everyone, we all have to get a few knowledge why we are doing this. We should know the difference, what is independence, what is republic. కావలి పురపాలక సంఘ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు రజని, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, నాయకులు గంగినేని వెంకటేశ్వర నాయుడు, మల్యత్ నాయుడు, మున్సిపల్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎంబీఏ ద్వారా లబ్ధిదారులకు స్కాలర్షిప్లను అందజేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కనపర్తి రాజశేఖర్, రజనీలు మాట్లాడారు. ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్ర ఫలాలను మనం ఇంకా సక్రమంగా అనుభవించాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో వివిధ దేశాల రాజ్యాంగాలను దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ యొక్క స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి మన భారత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవటం జరిగింది. మహానుభావుడు దార్శనికుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతి చలవతో, వారి యొక్క మేధా సంపత్తితో తయారైనటువంటి ఈ యొక్క రాజ్యాంగం మనం 67 సంవత్సరాల క్రితం మనం ప్రారంభించుకోవడం జరిగింది. 67వ సంవత్సరాన్ని ఇప్పుడు మనం గణతంత్ర దినోత్సవంగా ఏ రోజైతే మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవడం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. 1950 జనవరి 26 నుంచి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 1947లో మనకి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకొని రాజ్యాంగం ద్వారా ప్రణాళికాబద్ధంగా మనం జీవించడానికి ఒక హక్కును కల్పించిన అంబేద్కర్ గారికి ప్రముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం రాజ్యాంగం లేకపోతే ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది జరిగే ఉండేది కాదు. అంత గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. 7వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 47లో స్వతంత్రం సిద్ధించిన మనకంటూ కొన్ని హక్కులు, నిబంధనలు ప్రణాళికాబద్ధంగా ఉండాలని అప్పటి మహానుభావులు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన ఈ రాజ్యాంగాన్ని జనవరి 26వ తారీఖు జాతికి అంకితం చేసి ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి దిశానిర్దేశం కలిగించిన ఆ మహానుభావులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అందరికీ, మన యావత్ భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అనంతరం మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగాలను అర్పించిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. దేశభక్తిని పెంపొందించుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని కోరారు. ఈ రోజు పెద్దలు ఏదైతే ఆశించారో ఈ దేశం కోసం మనందరం కూడా జీవించాలి, ఈ దేశంలో ఒకరికొకరు మనందరం కూడా సహాయం చేసుకోవాలి, కలిసిమెలిసి ఉండడమే కాకుండా ఒకరి ఇబ్బందుల్లో మనం ఇంకొకరితో కలిసిమెలిసి వాళ్ళ ఇబ్బందులను మనం కూడా స్వీకరించి
వాళ్ళ ఇబ్బందులు మన ఇబ్బందులుగా ఫీల్ అయ్యి వాళ్ళకు సహకారం అందించాలని, ఒకరికొకరు తోడుండాలని ఆలోచనతోటి ఇక్కడ భారతదేశంలో ఈరోజు అన్నీ సంపాదించుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళి మనం మన పిల్లల్ని జాబ్ చేయిస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు అలా అనుకుంటే అబ్దుల్ కలాం గారు మనకి ఈరోజు దొరికిండేవాళ్ళ, అంబేద్కర్ గారు దొరికిండేవాళ్ళ, వివేకానంద స్వామి దొరికిండేవాళ్ళ, డాక్టర్ జీ గారు దొరికిండేవాళ్ళ, మహానుభావులు ఎంతోమంది, గురూజీ గారు దొరికిండేవాళ్ళ, ఎంతోమంది మహానుభావులు ఈరోజు ఈ దేశం కోసం కష్టపడి ఈ దేశం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఆలోచించినటువంటి మన పెద్దవాళ్ళందరూ ఆశయాల్ని కొనసాగిస్తూ మనలో అన్న కొంతమంది మారి ఈరోజు ఈ దేశం కోసం మనందరం కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ ఉన్నా. సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ కాలనీలో ఉన్న అనాథ ఆశ్రమ పిల్లలకు మంగళవారం దుస్తులను పంపిణీ చేశారు. అల్లూరు మండలం గొల్లపాలెంలో ఉన్న చైల్డ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అనాథ ఆశ్రమ విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనాథ పాఠశాల నిర్వాహకులు రామచంద్ర శరత్ బాబు, నాయకులు గంగినేని వెంకటేశ్వర నాయుడు, మల్యత్ నాయుడు, వడ్లమూడి వెంకటేశ్వర్లు, దేవినేని రమణయ్య, వర్ధనేని మురళి, ఇతర నాయకులు పాల్గొన్నారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గొల్లపాలెం నందు స్థాపించబడిన శ్రీ రామచంద్ర శరత్ బాబు గారిచే స్థాపించబడిన చైల్డ్ ఆశ్రమంలో అక్కడ ఆశ్రమం పొందుతూ ఉన్నత చదువుల కోసం కావలిలో ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉన్న ఈ బిల్డింగ్లో ఉండి వాళ్ళ ఎంప్లాయీ ద్వారా ఇక్కడ చదివిస్తున్న అనాథ పిల్లలకి మా కమిటీ తరఫున తలా ఒక జత బట్టలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇదే మాదిరి మా ప్రెసిడెంట్ గారు ప్రకటించారు. నవంబర్ నెలలో జరిగే మా సేవా సమితి కార్యక్రమంలో వీళ్ళందరికీ స్కాలర్షిప్లు కూడా అరేంజ్ చేస్తామని ప్రకటించారు. అది చాలా శుభసూచకం. అదే మాదిరిగా ఇక్కడ ఉన్న పిల్లలు ఇవన్నీ అందుబాటులో ఉన్న ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తు ఉండి ఇదే మాదిరి ఎక్కడన్నా ఇబ్బంది పడే పిల్లలకి చేయూతగా ఉండి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు. ఇదే మాదిరిగా మన ఐడిఎస్ఎంటీ ప్లాట్స్లో గల సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రొపరేటర్ అయినటువంటి వర్ధనేని మురళీధర్ గారు ఇక్కడ చదివే పిల్లకాయలకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఫ్రీగా వాళ్ళకి ఏ టైంలో అనుకూలంగా ఉంటే ఆ టైంలో వచ్చిన పిల్లకాయలకి వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ని ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తానని ప్రకటించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బట్టలన్నిటికి స్పాన్సర్గా వ్యవహరించిన తలపనేని వెంకటేశ్వర్ల గారు, మన ఇరిగేషన్ శాఖ ఈఈ గారు, మన హరిబాబు గారు ముసునూరు వాసి, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ బట్టలకి స్పాన్సర్ చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ది కావలి వెల్ఫేర్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లేబర్ ఆఫీసర్ వరకృపాధనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శేషారెడ్డి, కార్యదర్శి వెంకట్రావు, కృష్ణ, ప్రసాద్, టీడీపీ నాయకులు బ్రహ్మయ్య, శ్రీహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనలతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్ ముందు అప్పుడెప్పుడు దుప్పట్ల కార్యక్రమం ఒకటి పెట్టారు, తర్వాత వస్త్రదానం పెట్టారు, తర్వాత అన్నదానం పెట్టారు, తర్వాత ఇటీవల కాలంలో రక్తదానం పెట్టారు. ఆ కార్యక్రమాన్ని వేద మస్తానరావు గారు కానీ మన కావలి ఎంఆర్ఓ సాంబశివరావు గారిని ఓపెన్ చేయడం ప్రారంభించడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ప్రతి వాళ్ళు వ్యాపారంలో బిజీగా ఉన్న సమయంలో కూడా వాళ్ళు ఎంత వ్యాపారం చేస్తున్నా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం సంపాదించుకోవడం కాదు, మనం తినటం కాదు, మనకున్న దానిలో కొంత సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి పెట్టాలన్న మంచి ఆలోచన దృక్పథం వాళ్ళకి రావడం అనేది కూడా నిజంగా హర్షదాయకం. చాలా వ్యాపారంలో బిజీగా ఉంటారు. అలాంటి బిజీ అయిన పరిస్థితుల్లో కూడా పేదల గురించి, వారి అవసరతల గురించి ఇంత చక్కగా బ్రహ్మయ్య గారు ఇప్పుడు వివరించారు. దుప్పట్లు పంపిణీ చేశారన్నారు, అన్నదాన కార్యక్రమం జరిగించారన్నారు, చాలా బ్లడ్ డొనేట్ చేశారని చెప్పారు. అన్ని విషయాల్లో కూడా ఇంత ముందుకు వస్తున్నటువంటి వ్యాపారస్తులందరూ
అందరికీ, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, శేషారెడ్డి గారికి, బ్రహ్మయ్య గారికి, తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ చేరిన వ్యాపారస్తులందరికీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్న వాళ్ళందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ రోజున కావలి పెద్ద హాస్పిటల్లో పేషెంట్లకి రిపబ్లిక్ డే సందర్భంగా బ్రెడ్ అట్లే పళ్ళు పంచే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ వ్యాపారస్తుల్లో సేవాభావం పెరగటం, చేయాలనే తపన రావటం చాలా అరుదుగా ఉంటుంది. దానికి వ్యతిరేకంగా మా యూనియన్ సభ్యులందరూ కూడా లోగడ ఎన్నో కార్యక్రమాలు చేశాము. ముందు కూడా ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని, దీనికి మా యూనియన్ సభ్యులందరూ సహాయ సహకారాలు వాళ్ళ మనస్ఫూర్తిగా అందిస్తున్నారు. వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఏరియా వైద్యశాలలో మంగళవారం 67వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవ వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మండ వెంకటేశ్వర్లు, ఇతర వైద్యులు, వైసీపీ నాయకులు నారాయణ, నున్నా వెంకట్రావు, డేగారాము, మంద శ్రీనివాసులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. 67వ సంవత్సర రిపబ్లిక్ డే మనం అంతగా చేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు మనకు స్వాతంత్రం తెచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని జనవరి 26న అమలు చేయడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక మంచి ఆశయాలతోటి ఆ దినాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. చాలామంది దేశభక్తులు పెద్దలు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చడానికి ఆశలు సైతం అర్పించినారు. వాళ్ళందరూ కృషి ఫలితమే ఈరోజు మనం అంతా కూడా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఇవన్నీ కూడా జరుపుకుంటా ఉన్నాం. ఒక ఆశయాన్ని మనం అంతా కూడా కలిసికట్టుగా ముందుకు తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. స్థానిక కిషోర్ రత్నం పాఠశాలలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ శారదాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేబీ కళాశాల లెక్చరర్ ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. కావలి రూరల్ మండలం గౌరవరంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైజ్ఞానిక ఉత్సవం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్, లిటరేచర్ వంటి విభాగాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రతాప్ కుమార్ రెడ్డి, కరస్పాండెంట్ ఆదిలక్ష్మి, డైరెక్టర్ రాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నుండి 30 వరకు జేబీ క్రీడా మైదానంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు జేబీ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ రెఫరీ ముకమల్ భగవాన్ నారాయణ స్వామి, విశ్వ డైరెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, పీడీలు మల్యాద్రి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 6 రాష్ట్రాల నుండి సుమారు 700 మంది క్రీడాకారులు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సిద్ధ రాఘవరావు, నారాయణలు హాజరవుతారని తెలియజేశారు. ముందుగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ నుండి 3K రన్ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జేసీ పవన్ రెడ్డి పాల్గొంటారని తెలియజేశారు. సౌత్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈ టోర్నమెంటు జరుపుతున్నాం. ఇది యాక్చువల్గా విక్రమసింహపురి యూనివర్సిటీ వాళ్ళు ఈ బాధ్యతని మా మీద పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి మొత్తం 6 రాష్ట్రాలు. ఈ యొక్క టోర్నమెంట్ని నాకౌట్ బేసిస్ మీద, అంటే ఇట్లా డ్రా వేస్తాము. డ్రాలో ఎవరు ఓడిపోతే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉండదు పాల్గొనేందుకు తిరిగి. దీంట్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడమేను. ఇది నాకౌట్ బేసిస్ మీద మేము కండక్ట్ చేస్తామండి. దీంట్లో ఎక్విప్మెంట్ మేము యూజ్ చేసేది స్టాగ్ 1000DX టేబుల్ టెన్నిస్ టేబుల్స్ కొత్తవి. మొన్ననే ఈ మేనేజ్మెంట్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మేనేజ్మెంట్ అందరు చేశారు. మీరట్ నుంచి తెప్పించామండి. ఇవి అరీనా స్టాండ్స్ ఉన్నాయి, వాటికి సరౌండింగ్స్, అలానే స్కోర్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది టెక్నికల్ ఎక్విప్మెంట్ అండి. ఇవి కాక బాల్స్ లేటెస్ట్గా ఈ సంవత్సరం నుంచి టేబుల్ టెన్నిస్ యూజ్ చేస్తున్నాము, ఇంట్రడ్యూస్ చేసాము. దాని 40+ mm ప్లాస్టిక్ టేబుల్ టెన్నిస్ బాల్స్, వైట్ బాల్స్ యూజ్ చేస్తున్నామండి. ఇకపోతే దీంట్లో ఎంపైర్స్గా చీఫ్ రెఫరీగా నేను ఉంటున్నానండి. అసిస్టెంట్ చీఫ్ రెఫరీగా ఇంకో భవన్ గారు ఉన్నారు, ఇంకొక ఆయన ఎం సుబ్బారావు గారు వస్తారు. ఆయన 5 సింగిల్ మ్యాచెస్ ఉంటాయి. ఈ 5 సింగిల్ మ్యాచెస్లో 3 మ్యాచెస్ కనుక ఏదైనా టీం గెలిస్తే అది గెలిచేసినట్టే. ఒకవేళ స్టేట్కి 3 గెలిచింది అనుకోండి, గెలిచేసినట్టే. అలా కాకుండా 3-1 ఒకటి ఓడిపోతే మళ్ళీ ఇంకోటి రివర్స్ సింగిల్స్ అనేది ఏబి ఇటువైపున YX ఇంకో చెప్పడం ఉంటుంది. అది ఇవి మీకు ఈ విధంగా డ్రా ఉంటుందండి. దీనికి అంపైరింగ్గా మా ఇంటర్నేషనల్ అంపైర్స్ కొంతమంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు, కొంతమంది మొత్తం ఆంధ్రప్రదేశ్, వైజాగ్, రాజమండ్రి నుంచి వస్తున్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా కలిసి చేస్తారు. ఇవి 27 నుంచి 30 వరకు ఉంటాయి. మనందరం కలిసి దీని టోర్నమెంట్ని అద్భుతంగా జరిపి చాలా చక్కగా సక్సెస్ చేసి మీ ద్వారా ప్రజల మన్నలు కూడా పొందాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. పవన్ రెడ్డి గారు, జేసీ పవన్ రెడ్డి గారు ఎవరంటే జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు, జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్. ఆయన ద్వారా మనం ఒలింపిక్ రన్ స్టార్ట్ చేసుకొని ఈ ఫంక్షన్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన స్వతహాగా క్రీడాకారుడు. ఆయన ఈ రన్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. టోటల్గా అక్కడి నుంచి ఇక్కడికి రన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో చేసి ఆ ఒలింపిక్ జ్యోతిని ఇక్కడ మనం వెలిగిస్తాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒలింపిక్ ఇయర్ ఇది. ఎవ్రీ 4 yearsకి ఒలింపిక్స్ జరుగుతాయి. 2012లో జరిగింది, 2016లో జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగే ఒలింపిక్స్ బ్రెజిల్ దేశంలో జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఒలింపిక్ రన్ అనేది ఒకటి మనం ఆర్గనైజ్ చేసినాము. అది ఈ టార్చ్ వెలిగించి ఈ టోర్నమెంట్ స్టార్టింగ్తో మన కావాలో ప్రారంభమవుతుంది అన్నమాట. మనకు సంబంధించి మీరందరూ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.